హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపి చూస్తే వచ్చే స్పోర్ట్స్ స్నో బైకింగ్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ బట్టి వచ్చే స్పోర్ట్స్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: అప్పట్లో హైదరాబాద్లో ఉండేవాడిని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎట్ ద టైమ్. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎట్ దట్ టైమ్. ఎట్ దట్ టైమ్ అంటే అప్పట్లో. సో ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎట్ దట్ టైమ్ అంటే అప్పట్లో హైదరాబాద్లో ఉండేవాడిని అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ యూజ్ టు వర్క్ ఇన్ హైదరాబాద్ 2 years ago. ఐ యూజ్ టు వర్క్ ఇన్ హైదరాబాద్ 2 years ago అంటే 2 ఏళ్ల క్రితం నేను హైదరాబాద్లో వర్క్ చేసేవాడిని అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇట్ హ్యాస్ బీన్ 2 years సిన్స్ ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇట్ హ్యాస్ బీన్ 2 years సిన్స్ ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చేసి 2 years అవుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్: చానాళ్ల తర్వాత అక్కడికి వెళ్ళాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వెంట్ దేర్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఐ వెంట్ దేర్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అంటే చానాళ్ల తర్వాత అక్కడికి వెళ్ళాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ వెంట్ దేర్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ సో ఐ డోంట్ రిమెంబర్ ద ప్లేస్ ఎట్ ఆల్. ఐ వెంట్ దేర్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ సో ఐ డోంట్ రిమెంబర్ ద ప్లేస్ ఎట్ ఆల్ అంటే నేను చాలా కాలం తర్వాత అక్కడికి వెళ్ళాను, అందువల్ల నాకు ఆ ప్లేస్లు, ఆ ఏరియాస్ అనేవి నాకు అసలు గుర్తులేవు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ రీసెంట్లీ వెంట్ దేర్ అండ్ స్టేడ్ ఫర్ ఎ వీక్. ఐ రీసెంట్లీ వెంట్ దేర్ అండ్ స్టేడ్ ఫర్ ఎ వీక్ అంటే నేను ఈ మధ్య అక్కడికి వెళ్ళి 1 వారం ఉన్నాను అని అర్థం. నెక్స్ట్ వన్: ఇవన్నీ కొని నేను తప్పు చేశాను. కొన్నిసార్లు మనం లేట్గా రియలైజ్ అయ్యి ఇలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం కదండి. ఇవన్నీ కొని నేను తప్పు చేశాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ మేడ్ ఎ మిస్టేక్ బై బయింగ్ ఆల్ దిస్. ఐ మేడ్ ఎ మిస్టేక్ బై బయింగ్ ఆల్ దిస్ అంటే ఇవన్నీ కొని నేను తప్పు చేశాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఆల్ దిస్ థింగ్స్ వేర్ గ్రేట్ ఇన్ ద లైట్ దేర్ బట్ నౌ ఐ డోంట్ లైక్ దెమ్. ఆల్ దిస్ థింగ్స్ వేర్ గ్రేట్ ఇన్ ద లైట్ దేర్ బట్ నౌ ఐ డోంట్ లైక్ దెమ్ అంటే లైట్ల కింద నిన్న ఇవి చూడడానికి చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు నచ్చడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ షుడెంట్ హ్యావ్ బ్రాట్ హర్ ఎవ్రీథింగ్ షీ ఆస్క్డ్ ఫర్. ఐ షుడెంట్ హ్యావ్ బ్రాట్ హర్ ఎవ్రీథింగ్ షీ ఆస్క్డ్ ఫర్ అంటే తను అడిగిన ప్రతిదీ నేను తేకుండా ఉండాల్సింది అని అర్థం. నెక్స్ట్ వన్: ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ రూన్డ్ మై హెల్త్. ఐ రూన్డ్ మై హెల్త్ అంటే ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐఎమ్ వెరీ ఫ్యాట్ నౌ బికాస్ ఐ ఏట్ టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్. ఐ ఆమ్ వెరీ ఫ్యాట్ నౌ బికాస్ ఐ ఏట్ టూ మచ్ జంక్ ఫుడ్ అంటే నేను జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఇప్పుడు లావైపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: మనీ కెన్ బి ఎర్న్డ్ ఎనీ టైమ్ బట్ హెల్త్ షుడ్ నాట్ బి డ్యామేజ్డ్ అట్ ఆల్. మనీ కెన్ బి ఎర్న్డ్ ఎనీ టైమ్ బట్ హెల్త్ షుడ్ నాట్ బి డ్యామేజ్డ్ అట్ ఆల్ అంటే డబ్బు ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు, కానీ హెల్త్ పాడు చేసుకోకూడదు అని అర్థం. నెక్స్ట్ వన్: సెలవు పెట్టిన పని అవ్వలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ టుక్ లీవ్ బట్ ద వర్క్ వాజ్ నాట్ డన్. ఐ టుక్ లీవ్ బట్ ద వర్క్ వాజ్ నాట్ డన్ అంటే సెలవు పెట్టిన పని అవ్వలేదు లేదా పని జరగలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: మై డ్రీమ్ ఆఫ్ బయింగ్ మై ఓన్ హౌస్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్. మై డ్రీమ్ ఆఫ్ బయింగ్ మై ఓన్ హౌస్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్ అంటే
సొంతిల్లు కొనుక్కోవాలి అన్న నా కల నెరవేరలేదు. నాట్ ఫుల్ఫిల్డ్ అంటే నెరవేరలేదు, ఫుల్ఫిల్డ్ అంటే నెరవేరింది అని. సో మై డ్రీమ్ ఆఫ్ బయింగ్ మై ఓన్ హౌస్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్ అంటే సొంతిల్లు కొనుక్కోవాలన్న నా కల నెరవేరలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నథింగ్ ఐ థాట్ వాస్ హ్యాపెనింగ్ లేట్లీ. నథింగ్ ఐ థాట్ వాస్ హ్యాపెనింగ్ లేట్లీ అంటే ఈ మధ్య నేను అనుకున్నది ఏది అవ్వట్లేదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ హ్యాడ్ నో మనీ. ఐ హ్యాడ్ నో మనీ అంటే నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ జాబ్ దెన్, సో ఐ డిడెంట్ హ్యావ్ ఎ సింగిల్ రూపీ. ఐ డిడెంట్ హ్యావ్ ఎ జాబ్ దెన్, సో ఐ డిడెంట్ హ్యావ్ ఎ సింగిల్ రూపీ అంటే అప్పట్లో నాకు జాబ్ ఉండేది కాదు, అందువల్ల నా దగ్గర సింగిల్ రూపీ ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ నో మనీ బట్ ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీ వన్ ఫర్ ఎ సింగిల్ రూపీ. ఐ హ్యాడ్ నో మనీ బట్ ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీ వన్ ఫర్ ఎ సింగిల్ రూపీ అంటే నా దగ్గర డబ్బు ఉండేది కాదు, మనీ ఉండేది కాదు, కానీ నేను ఎప్పుడు ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగలేదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.